పిరమిడ్ ధ్యాన కేంద్రాల పితామహుడు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి ఈయన కూపస్థ మండూకం అనే వీడియో అంకితం. సావిత్రి ప్రేరణతో అనే వీడియోను చూసే ఉంటారు. 1993లో ఆ సంఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే పిరమిడ్ ధ్యాన కేంద్రాల సంస్థాపకులు శ్రీ సుభాష్ పత్రి గారితో పరిచయం ఏర్పడింది. నా అనుభవాలను విని నేను రాసినవి చదివి ప్రోత్సహించడమే కాకుండా పుస్తక ప్రచురణకు యోగ్యంగా వాటిని స్వయంగా ప్రూఫ్ రీడింగ్ చేసి ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన 25 పుస్తకాల్లో 10 పుస్తకాలను సరిదిద్దటమే కాకుండా ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, కుర్తాళం పీఠాధిపతుల చేతుల మీదుగా కొన్ని పుస్తకాలను విడుదల కూడా చేయించారు. నేను రాసే శైలి, తీసుకున్న విషయాలను ముఖ్యంగా కథారూపంలో వివరించే విధానాన్ని మెచ్చుకొని ఆయన నన్ను ఎంతగానో ఆదరించారు. ఆయన స్మృతిలో ఈరోజు ఈ కూపస్థ మండూకం అనే వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అనగనగా ఒక పాడుపడ్డ బావి, అందులో నీళ్లు కూడా అడుగంటిపోయి ఉన్నాయి. ఉన్న ఆ కాసిన నీళ్లు మురికి పట్టున్నాయి. అందులో కొన్ని కప్పలు ఎంతో కాలంగా నివాసం ఉంటున్నాయి. రాను రాను వాటి సంతతి పెరిగిపోయింది. ఉన్న మురికి నీళ్లు, అందులో ఉన్న కాసిన పురుగులు వాటికి సరిపోవటం లేదు. ఆ నుయ్యే ప్రపంచం అనుకుంటున్న ఆ కప్పలు వాటిలో అవి పోటీలు పట్టడం, ఇది నాది అది నీది అనుకోవటం జరిగింది. దరిమిల ఆ పోటీలు కాస్త జగడాలు, కొట్లాటల్లోకి మారాయి. నూతిలో విరిగిపడిన ఇటుక స్థానంలో ఏర్పడ్డ ఖాళీ జాగా నాదంటే నాది అంటూ తగాదాలు మొదలయ్యాయి. పరిస్థితి విషమిస్తుండటంతో ఆ కప్పల్లో ఒక పెద్ద తలకాయ పూనుకొని అన్ని కప్పలను సమావేశపరిచి తీర్పు చెప్పడం, కొన్ని నియమాలు రూపొందించడం జరిగింది. పెళ్ళిళ్ళు అవుతున్నాయి, సంతానం వృద్ధి చెందుతోంది. ఆ నుయ్యే ప్రపంచంగా భావించిన ఆ కప్పలు అక్కడున్న వనరులతోనే సంతృప్తి చెంది అందులోనే పోటాపోటీలుగా బ్రతుకులు సాగిస్తున్నాయి. అలా అందులోనే జీవితాలను సాగిస్తున్న కప్పల బ్రతుకులు మానవులకు ఒక సామెతగా తయారైంది. అదేంటంటే నూతిలో కప్ప అన్నది. కాస్త భాషా పరిజ్ఞానం ఎక్కువగా ఉన్నవారు దాన్ని కూపస్థ మండూకం అని అన్నారు. అలా కప్పల బ్రతుకులు మనుషులకు జ్ఞానం కలిగించాయి, కానీ ఆ కప్పలకు మాత్రం జ్ఞానోదయం కలగలేదు. ఎంతో పెద్ద ప్రపంచంలో అవి ఉన్న నుయ్యి చాలా చిన్నది అన్న జ్ఞానం వాటిలో ఉదయించలేదు. సాధారణంగా ఇంతవరకే చెప్పుకుంటారు ఈ సామెత గురించి. ఇంతవరకు కూడా చెప్పుకోరు. నూతిలో కప్ప, దానికి ఏం తెలియదు, అదే ప్రపంచం అనుకుంటుంది అన్నంత వరకే చెప్తారు. కానీ మనం ఆ సామెతను కథలోకి మార్చుకొని మరింత ముందుకెడదాం. అలా ఆ నూతిలో కప్పలు కాలం గడుపుతూ ఉండగా ఒక పెద్ద కప్ప, తెల్లగా ఉంది, తెల్లటి గడ్డం కూడా ఉంది, బావి పైనుంచి చూసి, ఓయ్ కప్ప సోదరులు, అక్కడేం చేస్తున్నారు అని అడిగింది. ఈ కప్పలకు ముందు ఆ మాటలు వినిపించలేదు. చప్పట్లు కొట్టి మరోసారి పిలిచింది ఆ పైనున్న కప్ప. అప్పుడు ఉలిక్కిపడి పైకి చూసిన కప్పలకు ముందు భయం వేసింది. వేరే లోకం నుంచి వచ్చిన గ్రహవాసిగా కనిపించి కాస్త జంకయ్యవి. భయపడి దాక్కుంటుంటే వాటిలోని పెద్ద కప్ప వాటికి ధైర్యం చెప్పి పైకి చూసి, ఓయ్ ఎవరయ్యా నువ్వు అని అడిగింది లేని ధైర్యాన్ని తెచ్చుకుంటూ. నేనెవరో చెప్తాలే కానీ ముందు మీరు పైకి రండి అన్నది. ఆ కప్పలు పైకి రావలసినవి అని గట్టిగా నమ్మిన ఆ తెల్లకప్ప పైనుంచి గొంతు కూడ తీసుకొని, నువ్వే కిందికి రా, మేమెలా వస్తాం అన్నది లీడర్ కప్ప. పైకి ఎలా రావాలో నేను చెప్తాను, వచ్చే మార్గాన్ని మీకు తెలియజేస్తాను అంటుంటే, నువ్వు అక్కడికి ఎలా వెళ్ళావు, అక్కడ చుట్టూ ఏముంది అని అడిగింది నూతిలోని కప్ప. నేను ఇక్కడికి ఎలా వచ్చానో వదిలిపెట్టు, నీకు పైకి రావాలని ఉందా అని అడిగితే, ఏం చేయాలి వచ్చి, ఇక్కడ మాకు కావలసిన మురికి నీళ్ళు ఉన్నాయి, మేము పోగు చేసుకున్న పురుగులు ఉన్నాయి, పైకి వచ్చి ఏం చేస్తాం, అక్కడ ఏముంది కనుక అని ప్రశ్నించింది నూతిలోని కప్ప. ఓసి పిచ్చి మాలోకాలు, మీరున్నదే లోకం అనుకుంటున్నారు కనుకనే మిమ్మల్ని మాలోకాలు అంటున్నా. బయట ప్రపంచం ఎంతో విశాలమైంది అంటుంటే, మరి అక్కడ మురికి నీళ్లు, పురుగులు, నివాసం ఉండటానికి ఇటుకలు పడిపోయిన ఖాళీ జాగాలు ఉన్నాయా అని అడిగింది
ఆ కప్ప తనకున్న జ్ఞానంలో తన వాళ్ళకి ఏమవుతుందో అన్న ఆదుర్దాలు. మరి అందుకే మిమ్మల్ని పిచ్చి మాలోకాలు అన్నది. మీరు ఊహించనంత విశాలమైన జాగా, తినడానికి కావలసినంత ఆహారం సమృద్ధిగా ఉంది ఇక్కడ అని చెప్తే పూర్తిగా నమ్మకపోయినా ఆశ అయితే కలిగింది. మరి మరి ఎలా రావాలి పైకి, నేను ముందు వచ్చి చూడనా అని ప్రశ్నిస్తే ఆ తెల్లకప్ప మళ్ళీ ఖచ్చితంగా బాగుంటుంది, నువ్వు ముందు నేను చెప్పినట్టుగా చెయ్యి అంది. సరే చెప్పు ఏం చేయాలో అంటే బెకబెకలాడండి అని చెప్పింది ఆ తెల్లకప్ప. ఏమిటి అని మళ్ళీ అడిగితే బెకబెకలాడండి అయ్యా, మీరు ప్రతిరోజు నేను చెప్పినట్టుగా బెకబెకలాడండి, వీలైనంతసేపు బెకబెకలాడండి, మీ ఇంట్లోనూ సామూహికంగానూ బెకబెకలాడండి, ప్రతి పౌర్ణమికి అందరూ కలిసి బెకబెకలాడండి, ప్రార్థనా స్థలాల్లో కూడా బెకబెకలాడండి, గ్రహణాల సమయంలో స్పందన రాకపోయేటప్పటికీ బెకబెకలాడండి అయ్యా అన్నది మళ్ళీ. ఏమవుతుంది దాంతో అని ప్రశ్నించే ఆ కప్పులు అనుమానంగా. నువ్వు కూడా బెకబెకలాడి పైకి ఎదిగావా అని అడిగాయి. అవును, ఇప్పుడే నాతో పాటే బెకబెకలాడండి అని చెప్పింది ఆ గురువు కప్ప. ఏదో అద్భుతం జరుగుతుందని చెప్తుంది కదా, చేసి చూద్దాం అని ఆ పెద్ద కప్ప మిగతా కప్పలకు కూడా నచ్చ చెప్పింది. సరిపోయిందే ఉంది అనుకుని ఆ కప్పలు గురువు కప్ప చెప్పిన విధంగా ఆ కప్ప సమక్షంలోనే బెకబెకలాడటం మొదలుపెట్టాయి. అలా బెకబెకలాడుతూ ఉంటే వరుణదేవుడు కరుణించాడు. ఎక్కువగా వర్షం కురిసి ఆ నుయ్యంతా నీళ్లతో నిండిపోయింది. నుయ్యి నిండుతుంటేనే కప్పలకి ఎంతో సంతోషం అనిపించింది. ఆగకుండా అలా బెకబెకలాడటం కొనసాగించాయి. అనతి కాలంలోనే ఆ నుయ్యి పూర్తిగా నిండి నీళ్లు పొంగి పొరలు సాగాయి. వాటితో పాటు ఆ కప్పలు నూతిలోంచి బయటపడి ఆనందంగా చిందులు వేస్తూ కేరింతలు కొడుతూ తమ కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టి హాయిగా జీవించనారంభించాయి. ఇంతకీ ఆ గురుకప్ప ఏది అని చుట్టూ చూస్తే అది ఎక్కడికో అనంత లోకాలకి వెళ్ళిపోయింది. ఆ కప్ప సూచించిన విధానాలు, చెప్పిన సంగతులు మాత్రమే స్మృతులుగా మిగిలిపోయాయి. ఆ గురుకప్ప కలిగించిన స్ఫూర్తితో బెకబెకలాడటం తమ దినచర్యలో భాగంగా చేసుకొని బెకబెక ప్రచారాలు కావిస్తూ వీలైనప్పుడల్లా సామూహికంగా బెకబెకలాడుతూ కొత్తగా పరిచయమైన కప్పలకు బెకబెకలాడే విధానాన్ని తెలియజేస్తూ పోతుంటే పైలోకాల్లో ఉన్న తెల్లగడ్డపు గురుకప్ప వీళ్ళని వీళ్ళలోని అభివృద్ధిని చూసి ఓయబ్బా అనుకుంది. కాబట్టి మీరంతా వీలైనంత వరకు బెకబెకలాడండి బాబు. ఇక్కడ కప్పలెవరు, నుయ్యేమిటి, ఆ తెల్లగడ్డపు కప్పెవరు, ఆ కప్ప ఏం బోధించింది, ఈ కప్పలన్నీ దాన్ని ఎలా అర్థం చేసుకున్నాయి, ఎలా ఆచరించాయి, అసలు బెకబెకలాడటం అంటే ఏంటి, ఇవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు అర్థమైపోయి ఉంటుంది, మీరు చాలా సులభంగా ఊహించుకోవచ్చు. అలాగే వరుణదేవుడు కరుణించి వర్షం పడి ఆ నీళ్లతో పాటు అవి పైకి ఉద్ధరించబడ్డాయంటే ఆ నీళ్ళు ఏమిటో మీరు అర్థం చేసుకోవచ్చు. అది కాస్మిక్ ఎనర్జీ. ఆ ఎనర్జీ ఎప్పుడైతే మీ లోపల నిండుతుందో అప్పుడు మీరు ఉద్ధరించబడతారు. ఈ కథ మీద మీరు మీ కామెంట్లు తెలియజేయండి. అలాగే కొంగ జపం అనేది కూడా ఒక వీడియో వచ్చింది. అది కూడా కొంగ చేసే ధ్యానం లేక కొంగ నుంచి మనం నేర్చుకోగల ధ్యానం అన్న ఇందులో వివరించడం జరిగింది. అది చూడని వాళ్ళు దాన్ని కూడా చూడండి, మీకు సరదాగా ఉంటుంది. మీకు తెలిసిన విషయమే అయినా కూడా అందులోంచి కొంత మీకు ఏదో ఒకటి తెలుస్తుంది. లేకపోతే కనీసం మీ మనసులో ఒక ఆలోచన తరంగం వస్తుంది అన్న ఉద్దేశంతో అది చెప్పడం జరిగింది. ఎందుకు ఇంతకన్నా ధ్యానం గురించి చెప్పడం అంటే ఎంతో వినాలి, ఎంతో వింటేనే మీ మనసులోకి ఇంకుతుంది. అప్పుడు మీరు దాన్ని సొంతం చేసుకుంటారు. మీ మనసు కూడా మీకు సహకరించడం మొదలు పెడుతుంది. ఎందుకంటే అది అవసరమైన పని
అని మనసుకు తెలిసినప్పుడే మీకు సహకరిస్తుంది. లేకపోతే ఇదేమిటో నన్ను కట్టిపడేశారు, ఇక నా ఉద్యోగం ఊడిపోతుందేమో అని ఒక ఒక నౌకరు అనుకున్నట్టుగా మీ మనసు కూడా అనుకుని దానికి ప్రతిఘటన కూడా చూపిస్తుంటుంది. వేరే వేరే విషయాలన్నీ మీకు గుర్తు చేస్తుంది. మీరు పెండింగ్ పెట్టిన విషయాలు కానీ లేకపోతే ఎక్కడెక్కడ విషయాలు మీకు గుర్తు చేస్తుంటుంది. ఈ ధ్యానం అనే దాన్ని భంగం చేయటం కోసం. అందుకని మనసుకి అర్థం కానివ్వండి పూర్తిగా. మీరు ఏం చేస్తున్నారు అన్నది మీ మనసుకి అర్థం అవుతేనే అప్పుడు పూర్తి సహకారం వస్తుంది. అలాగే మీ ఇంట్లో కూడా, మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయం మీరు చెప్తే వాళ్ళు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటారు. వాళ్ళు చేసినా చేయకపోయినా కనీసం మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటారు. శుభమస్తు.